ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా, చైనా ఈ రెండు మిత్ర దేశాలే. అమెరికా కంటే పాకిస్తాన్కి చైనానే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళిద్దరు బంధం గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఈ యుద్ధంలో చైనా పాకిస్తాన్ వెంట నిలుస్తుంది, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానైనా ఏదైనా సహాయం చేస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు, అందరూ అంచనా వేశారు, పాకిస్తాన్ ఆశించింది కూడా. కానీ అది జరగలే, చైనా సపోర్ట్ చేయలే పాకిస్తాన్కి. సో ఇప్పుడు చైనాకి అమెరికాకి పడదు కదా. సో చైనా నుంచి అమెరికా వైపు పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉందా? పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అయ్యే అవకాశం ఉందా చైనాను వదిలేసి? ఇది ఎప్పుడు కూడా పాకిస్తాన్ 1947లో ఏర్పడినప్పటి నుండి అటు అమెరికా సీటో గ్రూప్ ఏదో ఒక దాని మీద సెంతను ఉండేది, ఎందుకంటే దాని శత్రువుగా పరిగణించే భారతదేశాన్ని ఎదుర్కోలేదు కాబట్టి. ఇది 1990లో 2000 సంవత్సరం వరకు ఎప్పుడు అమెరికా ఏం చెప్తే అది అనేది, అమెరికా నుండి ఆర్థిక సహాయం వచ్చేది. ఇప్పుడు అది ఉపయోగించే F-16 బాంబర్స్ అలాగే వచ్చేది. ఈ విధంగా అమెరికాయే ఏం చెప్తే అనేది అమెరికాకి ఏజెంట్గా ఉండి రష్యాకి వ్యతిరేకంగా సోవియట్ యూనియన్గా పనిచేసేది. కానీ 2000 సంవత్సరం నుండి చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిన తర్వాత, చైనా యాంబిషన్ వరల్డ్ అయిన తర్వాత పాకిస్తాన్ని అణుదేశంగా చేసి పాకిస్తాన్ మిసైల్స్ ఇచ్చి అవి ఇచ్చి తన గ్రూపులో జాయిన్ చేసుకుంది. ఈ 2000 సంవత్సరం నుంచి పాకిస్తాన్ అనేది అమెరికాని కాస్త చాలా వరకు పక్కన పెట్టి చైనాకే వైపే వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క సైన్య ఆర్మీ అమ్ముల పొదులో 80% ఆయుధాలు చైనా అంటే మీకు అర్థమైపోతుంది. ఆర్థిక సహాయం ఎప్పుడు అక్కడి నుంచే వస్తుంది, చైనా ఏం చెప్తే అది. కానీ 2025 మొన్న మేలో జరిగిన 3 రోజుల యుద్ధం దీన్ని నాశనం చేసింది. ఏంటి, అమెరికాని ఫ్రెండ్గా ఉంచుకోవాలా, చైనాని ఫ్రెండ్గా ఉంచుకోవాలనే ఒక సందేహం పాకిస్తాన్కి కదిలింది. ఇప్పుడు యాంబిగ్యూటీలో ఉందన్నమాట, ఒక సందేహాస్పదంలో ఉంది ఎవరు అక్కడికి వస్తారని. ఎలా చూస్తే ఇప్పుడు చైనాని నమ్మితే ఏమైంది, దాన్ని ఇచ్చిన ఆయుధాలు సరిగ్గా పనిచేయలేదు. HQ-9, JF-10, JF-17 థండర్ పనిచేయలేదు. అది ఇచ్చిన కనీసం PL-15 అనే మిసైల్ కూడా మనం కూల్చేసాం, అంత శక్తివంతమైన మిసైల్ అని చైనా చెప్పుకుంటుంది. సో దాని ఆయుధాలు పనిచేస్తలే. అది చైనా ఏంటి అక్కడకు రాలేదు, సరిగ్గా మంచిగా నడి ఒడ్డులో ఉన్నప్పుడు వదిలేసింది దాన్ని. ఇప్పుడు చూడండి, చైనా వైపు రావాలి, మేము ఆల్ వెదర్ ఫ్రెండ్స్, మన ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ హిమాలయాల కంటే ఎత్తు అనేది హిందూ మహాసముద్రం కంటే లోతు అయినదని చైనా చెప్తాడు. ఎవరో జీ జిన్పింగ్ గారు, అంతకుముందు ఉన్న అధ్యక్షుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఏమైంది, పాకిస్తాన్ని నడి రోడ్డు మీద వదిలేశారు. పాకిస్తాన్ గిలగలా కొట్టుకుని దాని ఆయుధాలు కూడా పనిచేయలేదు, ఆర్థిక సహాయం చేయలేదు, IMFకి వెళ్తే తెచ్చుకుంటుంది, ఏ విధంగా కూడా చేయలేదు. కనీసం భారతదేశాన్ని పూర్తిగా మేము వార్నింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి చైనాకు వచ్చింది, మధ్యవర్తిత్వం వహించడానికి వస్తుంది. ఇప్పుడు చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగ్ యూ ఆయన మధ్యవర్తిత్వం చేస్తాం మేము సీజ్ ఫైర్కి, మీ ఇద్దరు మధ్యలో అంటున్నాడు, కానీ పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టు ఎక్కడా లేదు. అసలు దారుణమైన స్థితి అనమాట. పాకిస్తానీలు కూడా మోసపోయారు, పాకిస్తాన్ ఆర్మీ మోసపోయింది, పాకిస్తానీ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఎవరు నిర్ధారించుకోవాలి, అమెరికా బెటరు కాస్త వరకు. ఎందుకంటే ఈ మధ్యవర్తిత్వం ట్రంప్ గారు చేసి మధ్యవర్తిత్వం చేశారు, IMFలో ఫండ్ రిలీజ్ అయ్యిందంటే అదే. సో ఈ విధంగా అమెరికాని నమ్ముకోవడం బెటరు చైనా కంటే అనుకుంటుంది. కానీ నా అభిప్రాయం, యాజ్ ఫర్ as మై మైండ్ ఈజ్ కన్సర్న్, పాకిస్తాన్ కూడా అంత ఈజీ కాదు విదేశాంగ విధానంలో. అంటే చైనాని పూర్తిగా వదులుకోదు, ఎందుకంటే సూపర్ పవర్ అవ్వబోతుంది, పూర్తిగా వదులుకోదు. అదేవిధంగా అమెరికాని ఇప్పటివరకే పక్కన పెట్టిన విధానాన్ని ఒప్పుకోదు. అమెరికా కూడా చాలా క్లోజ్ అవుతుంది, చైనా కూడా చాలా క్లోజ్ అవుతుంది. రెండింటిని కూడా ఫ్రెండ్స్కి స్వీకరించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను.